పాల్ డేవిడ్ అయ్య గారు మన మధ్యలో ఉండాలని నేను కోరినప్పుడు దైవ సేవకులు వారి సమయాన్ని మనకు అందజేశారు. మరి అనేకులు మరి దేవుని సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలని కోరుతా ఉన్నాను. ఎవరు కూడా అటు ఇటు తిరగకూడదు. సుదూర ప్రాంతం నుండి దైవజనులు హైదరాబాద్ నుండి మన మధ్యలోకి వచ్చారు. మరి మన ఆలోచనలు, ముగింపు కూడికలు మనము ఈ సంవత్సరం వేరే విధంగా అనుకున్నాం, కానీ మొదటిసారి మనం ప్రారంభించాం కనుక మరి దేవుడు ఈ విధంగా ఈ యొక్క కూడికల్ని మరి జరిగించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. సమయం వృధా చేయకుండా మరి వారితో పాటు వచ్చిన వారి బృందముకు కూడా చప్పట్లు కొట్టి స్వాగతం తెలియపరుస్తాం. హృదయపూర్వకమైన స్వాగతం అయ్యా మీ అందరికీ. మరి పాల్ డేవిడ్ అన్న చాలా అభిషక్తుడైన దైవజనుడు. వారు అనేకులను ప్రభు వైపు తిప్పినటువంటి దైవజనుడు. ఎంతోమంది సేవకులను తయారు చేస్తున్నటువంటి పాల్ డేవిడ్ అన్నను బట్టి మరి ఈ మధ్యలోనే వారు మరి అనేకమైనటువంటి ఇతర దేశాలకు కూడా వెళ్ళి వారు దేవుని వాక్యం అందించి వచ్చారు. మరి వారి చర్చ్లోనే 21 days అనుకుంటా ఫాస్టింగ్స్ ప్రారంభించారు. మరి వస్తారా రారా అనుకున్నాను. మరి వారు పిలవగానే వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నామన్నా. ఓవర్ టు యూ. ప్రభువైన యేసు నామమున మీ అందరికీ షలోం, సమాధానం కలుగునుగాక. సమస్త మహిమ దేవునికే చెల్లునుగాక. ఈ రాత్రి దేవుడు ఈ స్థలములో ఈ రీతిగా నిలబడటానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. వాస్తవంగా నేను ఇక్కడికి వచ్చే పని కాదు, బట్ దైవజనురాలు ప్రభునందు మరణించక మునుపు నేను దైవజనులకు మాట ఇచ్చాను ఇక్కడికి వస్తానని. ఆమె హానర్ చేస్తూ నేను ఈ రాత్రి ఇక్కడికి వచ్చాను. ఎందుకు అనంటే ఏ ఇంట్లోనైనా తండ్రి లేకపోయినా రన్ అవుతుంది, కానీ తల్లి లేకపోతే ఇల్లు రన్ అవ్వదు, ఇల్లు గడవదు. ఇల్లు గడవాలి అని అంటే తల్లి తప్పకుండా కావాలి. అందుకే చూడండి, తల్లి లేని పిల్లలు అంటారు. తండ్రి లేకపోయినా ఆ కుటుంబం అద్భుతంగా పాలించబడేది తల్లి ఉంటేనే. బట్ అటువంటి ఆత్మీయమైన తల్లిని కోల్పోవటం దుఃఖకరం, బాధాకరం. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుని ప్రేమించు వారికి, రోమా 8:28 వినండి. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును. ఇది ఎవరమైనా మనం నమ్మాల్సిందే. కొన్ని దేవుని నుండి మనం స్వీకరించడం చాలా కష్టం అండి. కొన్నిటిని దేవుని నుండి వినటం కొంచెం కష్టం. ఆశీర్వాదాలన్నీ పొందుకుంటాం, స్వీకరిస్తాం. కానీ ఏదైనా ఒక కష్టాన్ని స్వీకరిస్తారా? ఒక ఆవేదనని స్వీకరిస్తారా? ఒక బాధని స్వీకరిస్తామా? చాలా కష్టం. మరణం అంటే మరణం విలువ ఏంటో, మరణం యొక్క బాధ ఏంటో నాకు తెలుసు. నా టీనేజ్లో వయసు వచ్చిన, డిగ్రీ చదువుతున్న నాన్నని నేను కోల్పోయాను. ఈరోజు నేను ఇలా సేవకుడిగా మారాను అని అంటే
ఒక అన్య కుటుంబములో నేను జన్మించి నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నా 15వ ఏట ప్రభువుని ఎరిగి నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న రోజుల్లో దేవుడు నన్ను తన సేవ కొరకై పిలిచినప్పుడు అన్యులైన నా తల్లిదండ్రులతో నేను చెప్పాను, దేవుడు నన్ను సేవ కొరకు పిలుస్తున్నాడు అని అంటే వారు వినలే, వద్దు అన్నారు, కుదరదు అన్నారు, వెళ్ళటానికి వీలు లేదు అన్నారు. ఆ సమయంలో నా అన్నయ్య నా తండ్రికి నాకు ఒక మీడియేటర్గా ఉండి నాకు ఒక బ్రీఫ్ కేస్ కొనిచ్చి బట్టలు కొనిచ్చి మా తండ్రికి నచ్చజెప్పి నన్ను హైదరాబాద్ 1993 జూన్ 7వ తారీఖున ఫస్ట్ టైం నేను హైదరాబాద్ రావటం జరిగింది. అదే 1993 డిసెంబర్ 6వ తారీఖు ఉదయం 7 గంటలకి మా ప్రిన్సిపల్ గారికి ఫోన్ కాల్ వచ్చింది, మీ అన్నయ్యకి సీరియస్, వాళ్ళ అన్నయ్య డేవిడ్ వాళ్ళ అన్నయ్యకి సీరియస్, ఆయన ఇమీడియట్గా పంపించండి అని. అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్స్. అలా నేను ఉదయం బయలుదేరి 8 గంటలకి సాయంత్రం 5ంటికి రీచ్ అయితే మా ఇంటి దగ్గర పాస్టర్ గారికి జనాలను చూసి నేను షాక్ అయ్యాను. ఇలాంటి ప్రేమ క్రైస్తవ సంఘాలలో ఉన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాం. ప్రేమ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది, బాధలో ఉన్నప్పుడు తెలుస్తుంది, మనం ఆపదలో ఉన్నప్పుడు తెలుస్తుంది, మనం దుఃఖములో ఉన్నప్పుడు తెలుస్తుంది. నిజంగా తరిగొప్పల సంఘమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దైవజనురాలి మరణమునకు మీరు చూపిన ప్రేమ అమోఘం, అద్భుతం. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. అనేక సంఘాలకు మీరు ఆదర్శవంతులుగా నిలిచారు. మీరు మాత్రమే కాదు, మీ గ్రామం అద్భుతమైన గ్రామం అండి. తరిగొప్పల తరించిపోయే ప్రేమ ఉప్పొంగిన సంఘటన దైవజనురాలి మరణ దినం. ఆమె మరణించింది అనుకున్నారు కానీ గొప్ప సాక్ష్యాన్ని లోకానికి చాటి వెళ్ళింది. అలాంటి దినం ఆ దినం. నేను వస్తే మైకులతో కూడా ప్రాబ్లమే, కొంచెం కష్టం నన్ను భరించటం. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు చేరి వచ్చినట్టే మా ఇంటి చుట్టూ దాదాపు ఒక 500 మంది ఉన్నారు. ఏంటి అంటే అర్థం కాలే. నా వయసు 17 years ఆ టైంలో, వెరీ యంగ్ టీనేజ్. ఏడ్పులు వినబడుతున్నాయి నాకు. ఈవెన్ ఒక మనిషి చనిపోయారు అనేటువంటిది ఆలోచించే జ్ఞానము లేని వయసు నాది. ఇంటికి వెళ్తే మా అమ్మ ఏడ్పు నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా అమ్మగారు ఒకసారి ప్రార్థనకి వెళ్ళారని మా నాన్నగారు పిచ్చ కొట్టుడు కొట్టాడు, వెర్రగొట్టేశాడు. ఆ ఏడ్పులు నాకు బాగా గుర్తు. అటువంటి కుటుంబం నుండి వచ్చాను నేను. అప్పటి నుండి ప్రార్థన మానేశారు. నాకు ఇండైరెక్ట్ సపోర్ట్ ఉండేవారు కానీ ఎప్పుడు బయటపడేది కాదు మా తల్లి. ఆ ఏడ్పు వినబడుతూ ఉంది, ఏంటి ఏం జరిగింది అని. మా అన్నయ్య మంచి 6 అడుగుల జానుభావుడు, వెయిట్ హైట్ సూపర్ మ్యాన్, వెరీ హ్యాండ్సమ్ గాయ్. శవం పడుకోబెట్టుంది. అప్పుడు అర్థమైంది మా అన్నయ్య చనిపోయాడని. వెళ్ళి ఆ శవం మీద పడి ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయాను. ఏడ్చి 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 పగలంతా ఏం తినలేదు, ట్రావెల్ చేశాను. సో ఒక్కసారి శవం చూడగానే షాక్. నా కళ్ళ ముందు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఇప్పుడు నిరాధారం అయిపోయింది. నా కళ్ళ ముందు ఉన్నటువంటి ఒకే ఒక ప్రేమ కనుమరుగైపోయింది. నాకున్న అండ ఒక్కసారికి దండగగా మారిపోయినట్టు అయిపోయింది. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియదు. నిజంగా మా అన్నని చాలా ఊహించుకున్నాను. మా అన్నయ్య ఉన్నాడు, అమ్మ నాన్న చూసుకుంటాడు, నేను ఎక్కడైనా సేవ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ దేశంలో నేను ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఒకసారిగా అటువంటి కఠినమైన పరిస్థితులు. ఎనివే, నా సాక్ష్యం చాలా పెద్దది, ఇక వాక్యం మానేయాల్సి వస్తుంది.
ఓకే, రైట్. ఎనీవే, మరణం అంటే ఆ బాధ, ఆ వేదన, ఆ కష్టం, ఆ కన్నీరు, that agony, the pain is too much and so much that cannot be expressed. But still, దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉండి నన్ను తన మహిమ కొరకు వాడుకుంటున్నందుకు సకల మహిమ దేవునికి చెల్లునుగాక. ఒక మాట చెబుతున్నాను అయ్యగారు, అమ్మగారు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఆయన ప్రణాళిక లేకుండా ఏది జరగదు. ఆయన ప్రణాళికలో ఉన్న మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో తప్పకుండా దేవుడు తన మహిమ కొరకు మనల్ని నిలబెట్టి వాడుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. బైబిల్ చక్కని మాట, తన యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, చెప్పండి, బంగారం విలువైనది, ఆస్తులు విలువైనది, వజ్రాలు విలువైనవి, ఎన్నో రకాల విలువైనవి ఉన్నాయి. కానీ ఎప్పుడైనా మరణము విలువగలది అని ఎప్పుడన్నా విన్నారా? ఎవరన్నా అంటే నిజంగా వాళ్ళని మనం చాదస్తం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తూ ఉంది, దేవునికి విలువైనది మరణము కూడా. ఆ మరణం అందరి మరణం కాదు, దైవజనుల లాంటి దైవ భక్తుల మరణం దేవుని దృష్టికి విలువగలది. బిగ్గరగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. ముష్కరులారా, మీరే ఆ క్రీస్తుని సిలువ వేసింది అని ప్రకటించినటువంటి స్టెఫెన్ ఆనాడు ఆ పట్టణమును, ఆ ప్రాంతమును దేవుని సజీవమైన సత్య వాక్కు ద్వారా కదిలించాడు. అక్కడున్న పరిసెలకి, సద్దుకైలకి కోపం వచ్చింది. రాళ్ళు తీసుకున్నారు, రువ్వారు, కొడుతూ ఉన్నారు. ఒక్కొక్క దెబ్బ తగులుతూ ఉంటే స్టెఫెన్, వినండి, స్టెఫెన్ ఆ దెబ్బలు కొట్టినటువంటి మనుషులు చూడట్లే, ఆ మరణములో ఆకాశం వైపు చూస్తున్నాడు. అది నేటి సంఘానికి కావాలి, అది నేటి ప్రజలకు కావాలి, అది నేటి విశ్వాసులకు కావాలి. మరణము పొందుచూనే ప్రభు వైపు చూడగలిగిన ప్రజలముగా మన ముందుముగాక. మరణము చూస్తూనే మనము దెబ్బలు కొట్టిన వారికి కీడు కలగాలి అని ప్రార్థించే వారముగా ఉండకూడదు. ఎలాంటి వారంగా ఉండాలో తెలుసా? క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవటం స్టెఫెను చూశాడండి. ఎవడరా నన్ను ముక్కు మీద కొట్టింది? ఆడి ముక్కు పగల కొట్టాలా? ఈనాడు ఎవడన్నా ఒక రాయి విసిరేస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది? మన ఆలోచన ఎలా ఉంటుంది? మన తలంపు ఎలా ఉంటుంది? ఎక్కడ కొట్టాడో తిరిగి వాడిని అక్కడ కొట్టాలని మనం కొట్టే వాళ్ళని చూస్తూ ఉంటాం. స్టెఫెన్ యొక్క లైఫ్ ఏంటో తెలుసా? కొట్టిన వాడిని చూడలా, కొడుతూ ఉంటే భరించటానికి శక్తినిచ్చిన దేవుని చూశాడు. అది నేటి సంఘం చేయాల్సింది. ఆమెన్, ఆమెన్. ఈ దినాల్లో ఈ 100 రోజులు ఆ ప్రభు వైపు చూస్తూ ఉన్న మిమ్మలను దేవుడు బలపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. దేవుడు మీకు శక్తినిచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని తన మహిమ కొరకు సిద్ధపరచునుగాక. దైవ కార్యములు మీ ఎడల జరుగునుగాక. ఆమెన్. తప్పకుండా ఈ సమయంలో ప్రభు వైపు చూస్తూ ఉండగా ప్రొఫెటిక్ వర్డ్ చెబుతున్నాను, వినండి. స్టెఫెను మరణం కఠినుడైన క్రైస్తవ సంఘాన్ని సంహరించి చెదరగొట్టిన సౌలు అనే వ్యక్తిని పౌలుగా మార్చిన మరణం స్టెఫెను యొక్క మరణం. దైవజనురాలి మరణము ఏదైతే ఉందో ఆ మరణ దినమును చూసిన వారు, ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో తప్పకుండా ఏదో ఒక రోజు దేవుడు అని తాకబోతూ ఉన్నాడు. ఏదో ఒక రోజు దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. ఏదో ఒక రోజు ఆమె మరణమును, ఆ దైవజనురాలి మరణమును దేవుడు తప్పకుండా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. మీకు నాకు మధ్యలో ఎర్ర సముద్రం ఉందన్నట్టు అనిపిస్తుంది. కిందకి దిగొచ్చా? నేను కిందకి దిగొచ్చా? రావచ్చా? రాకూడదా? నవ్వండి. మరి నవ్వు ఇంటి దగ్గర పెట్టి వచ్చినట్టున్నారు.
బాగున్నారా అందరూ? బాగున్నారా బాగోలేరా? బాగున్నారా? ఓకే రైట్. నాన్న కొంచెం ఈ ఫ్యాన్ కూడా పెడతారా? మీ కెమెరా కూడా బయట పెట్టుకోండి. ఒక శ్రేష్టమైన వాక్యం ఒక 1 hour చెప్పేసి నేను ముగిస్తాను. అత్యంత విలువైన ఒక స్త్రీ గురించి నేను చెప్పి ముగిస్తాను. ఆమేన్. ఆర్ యు రెడీ టు లిసన్? చెప్పండి, రెడీనా? రెడీ అన్నవారు మీ కుడి చేయి పైకి ఎత్తండి. ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను. నన్ను పిలిచినటువంటి దైవజనులు, నన్ను ఆహ్వానించిన దైవజనులు శామ్యూల్ కరుణాకరయ్య గారికి నేను వందనాలు. అట్ ద సేమ్ టైం సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ తరిగొప్పల ప్రెసిడెంట్ దామర్ థామస్ గారు, సెక్రటరీ అజయ్ కుమార్ గారు, ట్రెజరర్ సింతల ప్రవీణ్ గారు, ఆల్ ద రెస్పెక్టివ్ committee members, advisory members, and thank you so much for inviting me. May God bless you abundantly, and may God bless all your families, and may God give you grace and peace and wisdom to lead the church with the godly way and for the God's glory. Amen. దేవుడు ఆశీర్వదించును గాక. రైట్, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పక్క వరకు చెప్పండి, దేవుని వాక్యాన్ని విందామని. నాకు మౌనంగా కూర్చుంటే అసలు ఇష్టం ఉండదు. చాలా యాక్టివ్గా ఉండాలి. ఆమెన్. ఎలా ఉండాలి? యాక్టివ్గా. నాతో ఒకటే, మీరు ఆమెన్ అంటుండండి చాలు. ప్రైజ్ ది లార్డ్. పూర్వకాలంలో నేను మా అమ్మమ్మ గారితో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు నాకు కథలు చెప్తూ ఉండేవాడు. ఒక్కసారిగా పేలమని కొట్టేది. ఏంట్రా అంటే కొట్టవేంటి అనేది. కథ చెప్పేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? అవునా కాదా? ఆమెన్ అనటమే మీరు కొట్టటం. కానీ నేను చెప్పే కథ నీ జీవితాన్ని మార్చే కథ, నీ బ్రతుకుని మార్చే కథ, నీ లైఫ్ స్టైల్ని మార్చే కథ, నీ కుటుంబంను మార్చే కథ, నీ భవిష్యత్తుని మార్చే కథ. ఆమెన్ చెప్పాలి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఆ కథలన్నీ నిద్రపోవటానికి చెప్పే కథలు, ఈ కథలన్నీ నేను జీవింపటానికి చేసే కథలు అయి ఉన్నవే. ఆ కథలన్నీ పడుకోవటానికి చెప్పే కథలు, ఇవన్నీ బ్రతికించడానికి చెప్పే కథలు అయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా రాత్రి దేవుడు దర్శించును గాక. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. కమాన్, అందరం బైబిల్ తెరిచి చూద్దామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది ఓకే నిశ్చలముగా పట్టుకుందాం. అందరు నాతో కూడా చెప్పండి. వాగ్దానము చేసిన వాడు. బైబిల్ చూడకండి, నా వైపు చూడండి. హైదరాబాద్ నుండి వచ్చాను, చూడొచ్చు కదా. రైట్. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చెప్పండి, అందరికీ చెప్పండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. నెక్స్ట్ ఏముంది? మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, ఇది నీ వాక్యం ఈ రాత్రి విరసి వడ్డించి మాకు పంచి పెట్టండి. మమ్మలను బలవంతులుగా మార్చండి, మమ్మలను శక్తిమంతులుగా మార్చండి, మమ్మల్ని ఉజ్జీవింప చేయండి. నీ శక్తి కలిగిన వాక్యం మమ్మలను ఈ రాత్రి నీ మహిమ కొరకు దర్శించునుగాక. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కనీసం రోజుకి ఒక ½ an hour ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక అర్ధ గంట ప్రార్థించేవాళ్ళు. రోజుకి 1 గంట ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బా తల్లి నీకు వందనాలు. వావ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. రోజుకు 10 నిమిషాలు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, చేతులు ఎత్తండి.
నేను ఆధార్ కార్డు ఇవ్వట్లే, జీవన్ జ్యోతి, గృహజ్యోతి రైట్. రోజుకు ఒక 5 నిమిషాలు ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం 1 నిమిషం ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరు ప్రార్థించేవాళ్ళు కాదు అసలు. ఇంతకీ ఓ మాట చెప్పనా, 1 నిమిషం ప్రార్థించిన దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చెప్పండి, గట్టి చెప్పాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, రాత్రంతా ఒకటే ప్రార్థన చేశాడు, యాకోబు. ఆ దూతను పట్టుకున్నాడు, అదే దేవుణ్ణి పట్టుకుని ఒకటే అడిగాడు, నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను విడిచిపెట్టను. రాత్రంతా ఇదే సొద, ఇదే సొల్లు, ఇదే ప్రార్థన, వేరే కథే లేదు. ఏం ప్రార్థించాడు? నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. అంతే. రాత్రంతా ఇది, రే విడిచిపెట్టరా, నేను విడిచిపెట్టా. అరే విడిచిపెట్టరా, నేను విడిచిపెట్టను. నన్ను ఆశీర్వదిస్తేనే నేను. ప్రార్థన రాకపోయినా, ఒక్క ముక్క దొరికినా పర్వాలేదు, పట్టుకొని వేలాడండి. నా దేవుడు నిన్ను దీవించే దేవుడై ఉన్నాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. బేగరగా హల్లెలూయా. ప్రార్థించకుండా ఉండొద్దు. కనీసం 1 ముక్కన్న ప్రార్థన చేయండి, 1 నిమిషమన్న ప్రార్థన చేయండి, ఒక 5 నిమిషాలన్న ప్రార్థన చేయండి, ఒక 10 నిమిషాలన్న ప్రార్థన చేయండి. బాలుడు, చిన్న బేబీ, ఇన్ఫాంట్ బేబీ, పుట్టినటువంటి వ్యక్తి రొమ్ము పట్టుకొని పాలు తాగుతాడు. పిల్లోడు కదా అని పాలు ఇవ్వకుండా ఉంటే ఏమవుతాడు? చస్తాడు. నేను ఇప్పుడే ప్రభువుని నమ్మాను, నాకు ప్రార్థన రాదు, నాకు తెలియదు అని చెప్పకండి. నువ్వు ఇప్పుడు నమ్ముకున్నా, ఎప్పుడు నమ్ముకున్నా, ఇప్పుడు నమ్ముకుంటే చిన్న ప్రార్థన, ఎప్పుడో నమ్ముకుంటే పెద్ద ప్రార్థన. మటన్ తింటలే మరి మటన్ తింటున్నప్పుడు మటన్ ముక్క లాంటి ప్రార్థన చేయొద్దా? ప్రైజ్ ది లార్డ్. 20 సంవత్సరాల నుండి ప్రభు నన్ను దీవించు, మా ఆయన దీవించు, నా పిల్లల్ని దీవించు, నా ఇంటిని దీవించు అయ్యా, మా ఇంటికి ఏసీ రావాలి, మా ఇంటికి కూలర్ రావాలి. ఇప్పుడు కూలర్ ఎందుకు, ఏసీ ఉంటే ఆ ఫ్రిడ్జ్ రావాలి, వాషింగ్ మిషన్ రావాలి, అసలు మా ఇల్లు కలకలలాడాలి. 20 సంవత్సరాల నుండి ఇదే ప్రార్థన. ప్రార్థనలో ఏమైనా మార్పు ఉందా? చిన్న బాబు పాల నుండి ఎక్కడికి వస్తాడు? సెరిలాక్కి వస్తాడు. సెరిలాక్ నుండి ఎక్కడికి వస్తాడు? అన్నం ముట్టించేది చేయరా మీ దగ్గర? పిల్లలకు అన్నం ముట్టిస్తారా లేదండి? చేస్తారా లేదా? 6 నెలలకే ఏదో చేస్తారు కదా, అప్పుడేం పెడతారు? ఇంకా సెరిలాకే పెడతారా? స్వీట్ అన్నం చేస్తారు కదా, స్వీట్ అన్నం. మా కన్నా మా బంగారం తిని అయ్యయ్య తింటున్నాడు. ఎంత చక్కగా చెప్పేస్తామండి, ఎంత చక్కగా ఆనందిస్తాం. వాడు తింటుంటే ఆ నుండి సొల్లు కారుతున్నా సరే, అబ్బో ఏం తింటున్నాడు. ఆ తర్వాత వాడు చిన్నగా మొత్తం మెక్కుతూ ఉంటాడు. రోజుకి ఎలా తయారవుతాడు చెప్పండి? ఎలా తయారవుతాడు? పుట్టినప్పుడులాగా ఉండడు. సెల్లాకి తినే కొంచెం ఎదుగుతూ ఉంటాడు, అన్నం తినే కొంచెం ఎదుగుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత నువ్వేం పెడతావు? పప్పు అన్నం పెడుతుంటావు, పప్పు నెయ్యి కలిపి పెడతా ఉంటావు. ఆ రోజుకి అలా నీకు లాగా తయారవుతాడు. కారణం ఏంటి? ఆహారం మారింది. నీ ప్రార్థన మారితే నువ్వు కూడా బలవంతుడుగా మారుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎదుగుదల ప్రార్థనలో ఉంది. పక్కవరకు చెప్పండి. అభివృద్ధి ప్రార్థనలో ఉంది. చేపట్టుకొని చెప్పు, పర్వాలేదు, కొంచెం కదిలించు, పర్వాలేదు, చెయ్యి ఓపండి, కనీసం ఆత్మన ఊగిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది అభివృద్ధి? ప్రార్థనలో ఉంది. బలం ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. శక్తి ఎక్కడుంది? ఎదుగుదల ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. నువ్వు ప్రార్థించా కొలది నువ్వు ఎదుగుతూ ఉంటావు. ఎక్కడ ఎదుగుతావు? శరీరంలో కాదు. 5 అడుగులలో 5 అడుగులే ఉంటారు, 6 అడుగులే ఉంటారు, 3 అడుగులే ఉంటారు. నేను చెప్పేది శరీరంలో కదా, ఆత్మలో ఎదుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయంగా ఎదుగుతావు, భక్తిలో ఎదుగుతావు, విశ్వాసంలో ఎదుగుతావు.
ఎలా ఎదుగుతావో తెలుసా? స్టెఫెన్ లాగా ఎదుగుతావు. రాళ్ళు తీసుకుని కొడుతున్నా కొట్టేవాడిని చూడవు, ఎవరిని చూస్తావు తెలుసా? ప్రభువును చూస్తావు. ఆ విశ్వాసపు భక్తిలోనికి మనం వచ్చుదుముగాక. అటువంటి శక్తి కలిగినటువంటి జీవితంలోనికి మనం వచ్చుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానము చేసిన వాడు, చెప్పండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడో ఈ రాత్రి చెప్పి నేను ముగిస్తాను. ప్రార్థన చేశారు కదా, చేశారా లేదా? తూతు మంత్రంగా చేశారా? నామకార్థంగా చేశారా? రావాలి కాబట్టి వచ్చారా? చెయ్యాలి కాబట్టి చేశారా? ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేశారా? ఏం చేశారు నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, నిజాయితీగా ఎవరైతే ప్రార్థన చేశారో నీ ప్రార్థనకి జవాబిచ్చుటలో దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. బిగ్గరగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మీ అందరికి ప్రోత్సాహకరమైన ఒక మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. దానియేలు ప్రార్థిస్తూ ఉండేవాడు. దినమునికి ఎన్ని మార్లు చెప్పాలి? దినమునికి ఎన్ని మార్లు? అందరు చెప్పాలి. ఎన్ని మార్లు? మనం ఎన్నిసార్లు భోజనం చేస్తాం? వద్దన్న కొంతమంది 5 సార్లు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, లేరా? ఆ రోజు కొంచెం బాగుందనుకో, ఎన్నిసార్లు చేస్తారు? 4 సార్లు చేసేవాళ్ళు, 5 సార్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలానే దినమునకు 3 మార్లు దావీదు ప్రార్థన చేశాడు, బైబిల్లో ఉంది. ఈవెన్ 6:10 దానియేలు గ్రంథం 6:10లో దానియేలు కూడా, వినండి నేను చెప్పేదల్లా మీ బైబిల్లో ఉంది, జాగ్రత్తగా వినండి. జస్ట్ ఓకే. దానియేలు 6:10లో దినమునకు 3 మార్లు దానియేలు ప్రార్థన చేశాడు. వినండి, 6వ అధ్యాయంలో మీరు చదివితే దానియేలు ఎలాంటి సమయంలో ప్రార్థన చేశాడో తెలుసా మీకు? ఎలాంటి సమయంలో ప్రార్థన చేశాడు? ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడవేయబడతారు అనే శాసనము ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు? 123 సంవత్సరాల చరిత్ర గల ఈ తరిగుప్పల బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రార్థన అంటే ఎంతమంది వస్తున్నారు? ఫాస్టింగ్ అంటే కష్టం, ఫీస్టింగ్ అనుకో, నాకు తెలిసి సరిపోదు. 123 సంవత్సరాల చరిత్ర గల, రేపు నవంబర్ 9కి 123 కంప్లీట్ అయింది అనుకుంటా, అవునా కాదా? ఎస్. మరి ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘం ఉపవాస ప్రార్థనలు లేదా 100 రోజుల ప్రార్థనలు, 50 రోజుల ప్రార్థనలు అంటే ఎలా ఉండాలో తెలుసా? చాలామంది సండే క్రైస్తవులు అయిపోయారు, మండే క్రైస్తవులు కాదు. సండే అంతే, సండే కనపడ్డామా, హల్లెలూయా అన్నామా, చేయి పెట్టారా, ప్రార్థన చేయించుకున్నామా, ఒక పాట పాడామా, విన్నామా, వినకపోయినా పక్కన వచ్చి ఆ బెంచ్లో కూర్చున్నామా, వెళ్ళిపోయామా, అంతే. సండే క్రైస్తవులుగా ఉండకూడదు, మండే క్రైస్తవులుగా ఉండాలా. మండే అంటే నేను చెప్పేది మండే, ఆ మండే కాదు, మండటం. ఆదివారం ఇక్కడికి వచ్చి మండి సోమవారం నుండి శనివారం వరకు నీ ఇంటిలో మండాలా, నీ వీధిలో మండాలా, నీ కాలనీలో మండాలా, నీ గ్రామంలో మండాలా, నీ ఊరిలో మండాలా, నీ ఉద్యోగంలో మండాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మండే వ్యక్తివిగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడవేస్తారని తెలిసి దానియేలు ప్రార్థించాడు. మరి మనకి దైవజనులు భార్య చనిపోయినా బరువైన హృదయముతో, వేదనతో, కష్టముతో, దుఃఖముతో ప్రార్థనలు ఆగిపోకూడదని వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రార్థనకు హాజరయ్యేవారు ఎంతమంది? ప్రార్థించేవారు ఎంతమంది? ఆ ప్యాషన్, ఆ సమర్పణ, ఆ తపన, ఆ తృష్ణ, ఆ వాంఛ నేటి దినాల్లో రోజు రోజుకి కరువైపోతుంది. దేవుని బిడ్డలారా, దానియేలు అపాయముందని తెలిసి ప్రార్థించాడు. మనకు అపాయం కాదు ఉంది, మనకు ఆశీర్వాదం ఉంది. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనకు ప్రార్థిస్తే ఆశీర్వాదం, దానియేలుకు ప్రార్థిస్తే సింహాల గుహ. ఎవరు బెటర్? మనం బెటరా, ఆయన బెటరా?
ఎవరు బెటర్గా ఉన్నారు? ఎవరికి ఆశీర్వాదం, మనకా ఆయనకా? దానియేలుకే మనకండి? మనకి దానియేలుకి అపాయం. ఆయనకి ప్రార్థిస్తేనేమో సింహాల గుహ, మనం ప్రార్థిస్తేనేమో మనకు దీవెనలు వస్తాయి, మన పంటలు పండుతాయి, మన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, మన సమస్యలు తీరిపోతాయి, అప్పుల నుండి బయటపడతాం, వివాహాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, నీ ఇంట్లో సమాధానం కలుగుతుంది, తాగే నీ భర్త మారిపోతాడు, అల్లకల్లోలంగా నీ ఇల్లు, నీ కుటుంబం, నీ ఫ్యామిలీ చక్కగా అయిపోతుంది, దేవుని కరుణ కటాక్షం నీ మీద కుమ్మరించబడుతుంది, దేవుడు బలపరుస్తాడు, నీ పిల్లల ఉద్యోగాలకు వస్తాయి, నీ పిల్లల చదువులు చక్కగా ఉంటాయి, ఓడిపోయే పరాజయంలో ఉన్న నీవు జయం పొందుతావు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను పైకెత్తుతాడు. ఇన్ని చేయగలిగిన దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు ఉండగా, అన్ని సదుపాయాలు అక్రతలు అన్ని ఉండి కూడా ప్రార్థించని కఠిన హృదయాలు నువ్వు కలిగి ఉంటే దేవుని కార్యం ఎలా జరిగిద్ది? నడిపించే నాయకులు, సేవకులు, అభిషక్తులు ఉంటే, అద్భుతమైన మందిరం మీకుంటే, హైదరాబాద్లో మీకు తెలియదు, టెంట్లెస్ నడిపించాం మేము. 5 సంవత్సరాలు టెంట్ వేసి ప్రార్థన నడిపించిన ఆదివారం నేను, వారానికి 1000 రూపాయలు కట్టాలి నేను. 5 సంవత్సరాలు. వర్షం వస్తే గుండె దడదడ, ఆ రోజు ఎక్కడ ఆరాధన ఆగిపోద్దోనని. గాలి వస్తే టెంట్ పైకి వెళ్ళిపోతుండేది. దేవుడు బ్యూటిఫుల్ మందిరం ఇస్తే, అద్భుతమైన అభిషక్తులని సేవకులను ఇస్తే, ప్రార్థించేవారు లేకపోతే మందిరం ఎందుకు? దేవుని ఆశీర్వాదాలు చూడాలి అని అంటే ప్రార్థించే హృదయాలు కావాలి. ఏమండి, రోజంతా పని చేస్తాం, బైబిల్ చెబుతూ ఉంది, నీ కష్టార్జిత నువ్వు అనుభవించాలి అని అంటే నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. బిగ్గరగా హల్లెలూయా, బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. ఎక్కడన్నా విసిగిపోండి, ప్రార్థనలో విసిగిపోవద్దు. ఎక్కడన్నా నిరసించండి, ప్రార్థన విషయంలో నిరసించకండి. దేనికైనా మానండి, ప్రార్థనకై అసలు మానకండి. ఎక్కడన్నా పోవాలంటే ఆలోచించండి, మందిరానికి పోయే విషయంలో అస్సలు ఆలోచించకండి. దేవుని మందిరానికి ప్రార్థనకై కృత నిశ్చయతతో, సమర్పణతో, భారముతో కూడిన హృదయముతో, నిశ్చయించుకున్న మనసుతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తే నా దేవుడు కార్యం చేసే దేవుడు అయి ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే ఎర్ర సముద్రం పాయలవుతుంది. ఆమేన్. నువ్వు ప్రార్థిస్తే చేప కడుపులో ఉన్నా నువ్వు బయటకు వస్తావు. నువ్వు ప్రార్థిస్తే సరస్సాల్లో ఉన్న పేతురు వలె ఏమవుతావు? బయటకు వస్తావు. సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తే సరస్సాల్లో ఉన్న పేతురు ఏమయ్యాడు? బయటకు వచ్చాడండి. బయటకు వస్తాం. నువ్వు ఎక్కడ బంధింపబడినా నువ్వు బయటకు రావాలి అని అంటే నీ కొరకు ప్రార్థించే కనీసం 10 మంది ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. సంఘ ప్రార్థన అద్భుతమైనటువంటి శక్తి. అందుకే సంఘం నీ కొరకు ప్రార్థించే ఒక సంఘము ఉండాలంటే నీవు కూడా ప్రార్థించే వ్యక్తివిగా ఉందువుగాక. ఆమేన్, ఆమేన్. సో ప్రార్థన మానకండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం భోజనానికి ప్రార్థన చేయకండి. కేవలం దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం నువ్వు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఇక తినేయటమే. ఎన్నిసార్లు ప్రార్థించాం? 3 సార్లు ప్రార్థించాం. ఎప్పుడు? ఓన్లీ కొంతమంది తినటానికే ప్రార్థన చేస్తారు, ఇక మిగతా విషయాల్లో దేనికి ప్రార్థన చేయరు. అలా ఉండకూడదండి. మనం ఎప్పుడు ప్రార్థించే వారముగా ఉందుముగాక. అందుకే లోకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అన్నాడు, వారు నిత్యము ప్రార్థించవలనని ఈ ఉపమానము చెప్పెను. వారు నిత్యము ప్రార్థించవలనని. చెప్పండి, నిత్యము. చెప్పాలి గట్టిగా చెప్పండి, నిత్యము. అమ్మయ్యా, 100 రోజులు ఎలాగ అయిపోయింది. ఇక రేపు ఉంటున్నాను అమ్మయ్య, ఏ మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు, రమ్మనే వాళ్ళు ఎవరూ లేరు. ఈ 100 రోజులు చంపి
నాయన బాబా 100 రోజులు ఒకటే ప్రార్థన అని అనుకుంటున్నారా? విముక్తి కలిగింది నాయన ఈ అక్టోబర్ 8వ తారీఖు అనుకుంటున్నారా? లేదు. మందిరములో ప్రార్థనలు ఆగిపోయినాయేమో, నీ ఇంటిలో మాత్రం ఆగిపోకూడదు. బిగ్గరగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఇంటిలో ఇక్కడ జరిగిన ప్రార్థనలు మీ ఇంటిలో కుటుంబ ప్రార్థనలుగా మారునుగాక. భార్య భర్త పిల్లలు కూర్చోండి, టీవీ ఆఫ్ చేయండి. అమ్మా కార్తీక దీపం చూసింది చాలు, అత్తారింటికి దారేది చూసింది చాలు. ఆత్మ దీపాలు ఆరిపోతున్న ఈ దీపాలు మాత్రం మండుతానే ఉండాల. అన్నీ ఆపేసి జబర్దస్త్ చూస్తున్నారా? చూడట్లే? చాలామంది పరిశుద్ధులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. అన్ని మానేసేయండి. బ్రతుకుని బాగు చేయని ప్రతి ప్రోగ్రాం యేసు నామమున మానివేయుదురుగాక. గట్టిగా హల్లెలూయా. అలవాటు పడకండి. భార్య భర్త పిల్లలు కూర్చొని చక్కగా దేవుని మందిరంలో ఇక్కడ ఈవెన్ ఇంటిలో కూర్చొని ప్రార్థన చేయండి. మీ ఇంటిలో ఉన్న ప్రతి శాపకాడ విరగొట్టబడుతుంది, రోగకాడ విరగొట్టబడుతుంది, నిరుద్యోగ కాడ విరగొట్టబడుతుంది. మీ మీద ఉన్నటువంటి ప్రతి సాతాను హస్తం తొలగించబడుతుంది. మీరు గొప్పవారు అవుతారు. బిగ్గరగా హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడు. ఈ ప్రార్థనలో ఎన్ని వాగ్దానాలు పొందుకున్నారో నాకు తెలియదు. వాగ్దానాలతో ప్రార్థన చేయండి, వాగ్దానం లేకుండా ప్రార్థన చేయకండి. మీ అందరికి ఒక మనవి చేస్తున్నాను. ఎలా ప్రార్థన చేయాలి చెప్పాలి. వాగ్దానం అందరూ చెప్పండి. దేంతో ప్రార్థన చేయాలి? మనకున్న ఆధారం వాగ్దానం. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. వాగ్దానం ఎత్తిపట్టకుండా జస్ట్ నార్మల్గా ప్రార్థించకండి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే సీక్రెట్. యోహాను 14:14 నా నామమున మీరు ఏది అడిగినను నేను దాన్ని చేతును అని చెప్పావు యేసయ్యా. నువ్వు చెప్పినట్లుగా నీ నామంలో అడుగుతున్నాను, ఈ కార్యాన్ని మీరు చెయ్యండి అని మీరు అడగండి. అది ఎలాంటిది అని అంటే, అమ్మా మీరే నానా పెళ్ళైన తర్వాత చేస్తానన్నావుగా, పెళ్ళైపోయిందిగా, ఇంకా చేయలేదుగా. డాడీ మాట ఇస్తే, డాడీకి గుర్తు చేస్తే డాడీ ఏం చేస్తాడు? ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. సేమ్ వే నువ్వు 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకో, నీకు స్కూటీ కొనిస్తాను. దేవుడు కూడా అంతే. వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుడికి వాగ్దానాన్ని గుర్తు చేయండి. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా. బైబిల్లో 30,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని? 30,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ప్రార్థనా వీరులు వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు. ప్రార్థనా పరులు వాగ్దానాలను జీవితంలో నెరవేర్చుకుంటారు. ప్రార్థనా పరులు వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తారు. ఎవరైతే ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తారో, ఈ వాగ్దానములను ఎవరైతే తీసుకొని దేవుని సన్నిధిలో అడుగుతారో, ఈ వాగ్దానములను నెరవేర్చుటలో ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి. వాగ్దానం నెరవేర్చే దేవుడు. చెప్పాలండి ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. యేసు నామములో జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. మీకు తెలిసిన వాళ్ళే, కానీ మీ ముందు పెడుతున్న జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరిని అలా మీకు తెలిసిన వాళ్ళే, వేరే వాళ్ళ గురించి చెప్పను, మీకు బాగా తెలుసు, కానీ మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా వినండి. అబ్రహాం 75 సంవత్సరాలు దేవుడు పిలిచాడు. 75 సంవత్సరాలు దేవుడు పిలిచి అన్నాడు, అబ్రహాముని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నేను నీకు కుమారుని ఇస్తానన్నాడు. నీ కుమారుని ద్వారా సకల భూలోక వంశములన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. ఆకాశమందు నక్షత్రాల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె నేను దీవిస్తాను అన్నాడు. 75 సంవత్సరాలు అయింది. వినండి, 75 సంవత్సరాల తర్వాత 85కి వచ్చింది. వాగ్దానం నెరవేరలా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుడు వాగ్దానం, నేను లెక్కల మాస్టర్ని కాదు, మీరు చెప్పండి. 75 నుండి 85కి ఎన్ని సంవత్సరాలు అయింది? అమ్మయ్య, నా భాష అర్థమవుతుంది. ఓకే చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అయింది?
10 సంవత్సరాల వాగ్దానం నెరవేరిందా? నెరవేరలే. నెరవేరకపోతే ఏం దేవుడా, అసలు నువ్వు దేవుడువా? అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు మాట ఇస్తావు కానీ మాట నెరవేర్చావు. ఆల్రెడీ నా భార్య గర్భం ఏమైంది? మృతతుల్యమైపోయింది. ఆల్రెడీ మెనోపాజ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కడ ప్రభువా? నువ్వేమో మాట ఇచ్చావు, వాగ్దానం చేశావు, నేను మొత్తం ఆస్వాదిస్తానన్నావు, కుమారుని ఇస్తానన్నావు, కొడుకునిస్తానన్నావు, కొడుకు లేడు, ఏమీ లేదు. ఏంటి ప్రభువా నువ్వు ఇలా చేశావు? ఏంటి ఇలా అయిపోయింది? ఎక్కడా అని అబ్రహాము దేవునిని శోధించలే, దేవుని మీద తిరుగుబాటు చేయలే, అవిధేయుడు కాలే, దేవుని గురించి అన్యాయంగా మాట్లాడలే, దేవుణ్ణి దూరమైపోలే, దేవుని విడిచిపెట్టి పోలే. ఆ యొక్క అద్భుతమైన అబ్రహాం దేవుని నమ్ముతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమపత్రిక అందరు బైబిల్ తీయండి, 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయం. అందరు బైబిల్ తీయండి. ఎక్కడుంది రోమపత్రిక? అపోస్తుల కార్యములు ప్రక్కన ఉంది, తోడండి. 17వ వచనం నుండి చదువుదామా? తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన వాణ్ణి బట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు, చాలు అందరు చెప్పండి, నిరీక్షణకు, అమ్మా బైబిల్ చూడటం మానేయండి, వినండి, నేను చెప్పింది పలకండి, చెప్పండి. నిరీక్షణకు, అయ్యా సహోదరులారా గట్టిగా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను. ఆమేన్. నాకు నీళ్లు కావాలి, ఈ బాటిల్ ఇప్పుడు పెట్టారు, ఈ బాటిల్ కాసేపు లేదు, ఇప్పుడు నాకు నీళ్లు కావాలి, దేవా నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నా. ఎక్కడ ఆధారం లేదండి, నీటి వాసన లేదు, వర్షం లేదు, నీటి చుక్క లేదు, చెరువులు లేవు, బావులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు నాకు నీళ్లు తాగితేనే బ్రతుకుతా, నీళ్లు లేవు. కానీ ఇప్పుడు బైబిల్ ఏమన్నా తెలుసా? దేవుడు నీళ్లు ఇస్తాడు అని నువ్వు నమ్మాలి అంటుంది. బిగ్గరగా హల్లెలూయా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు కొన్ని మార్లు నిరీక్షణకు ఆధారం ఉండదు, ఆధారం కనిపించదు. నేను 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 ఇక్కడ ఉన్నానని ఎంతమంది నమ్ముతున్నారు? మీ అందరికి వందనాలు. నన్ను చూస్తా నీకు నమ్మకం కావాలా? నేను కనబట్టలే, ఇంకా నమ్మకం ఎందుకు? నమ్మకం లేని దాని కొరకు కదా. లాజిక్ బాగుంది కదా, బాగుందా లేదా? అది సేమ్ ఇదే, దేవుడు చెప్పేది కూడా అదే. చూసిన దానికి నమ్మకం ఎందుకు? చూడని దానికి నమ్మకం కావాలి, చూడని దానికి విశ్వాసం కావాలి. విశ్వాసం అనగా నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. ఎబ్రీ 11:1 అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏమి కనబడట్లా, ఎంత చూసినా నిరీక్షిస్తున్నావు అంతే. కుమారుడు కలుగుతాడు, కుమారుడు కలుగుతాడు, కుమారుడు కలుగుతాడు, కుమారుడు కలుగుతాడని. కానీ 10 సంవత్సరాలైంది, కుమారుడు కలగలే. అలాగని నిరీక్షణ కోల్పోలే. చాలామంది ప్రార్థన చేసి 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 100 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు 101వ రోజు వస్తుంది 12 గంటలకి. దేని కొరకైతే ప్రార్థించావో, దేని కొరకైతే అడిగావో, దేని కొరకైతే వేచి ఉన్నావో, దేని కొరకైతే నిరీక్షించావో, 100 రోజులు దేవుడిని అడిగితే ఏం చేశాడు? 100 రోజులు ఇచ్చాడా దేవుడు?
అనవసరంగా ఉపవాసం ఉన్నాను, అనవసరంగా మందిరంకి వెళ్ళి కూర్చున్నాను. దేవుడు ఏం చేశాడండి? నువ్వు 100 రోజులకే అలా అంటే 10 సంవత్సరాలు అయినా అద్భుతం జరగల. కానీ నిరీక్షణ కోల్పోల అబ్రహాం. బేకరగానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కమాన్, ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 10 సంవత్సరాలు. మధ్యలో భార్య వచ్చింది. ఏమండి, నాకెట్ట పిల్లలు పుట్టరు, నాకు మోనోపాస్, మెన్సెస్ కూడా ఆగిపోయింది. ఇంకెక్కడండి, మెన్సెస్ ఆగిపోతే గర్భం ఎలా వచ్చిందండి? ఆల్రెడీ మోనోపాజ్లోకి వెళ్ళిపోయానండి, వృద్ధాప్యం అండి, మృతతుల్యం అయిపోయిందండి, నాకు పిల్లలు కలగరండి. ఇదిగో నీకు ఒకటి చెబుతున్నాను, చూడ చక్కందండి. ఐగుప్తురాలైనా బీజం మీదేగా, విత్తనం మీదేగా, నా ద్వారా వాగ్దానం రాదండి. కానీ మీకు ఒక మంచి సలహా ఇస్తున్నా బ్రదర్స్, డబల్ ధమాకా, హాగర్ను తీసేసుకో. నాకెట్ట పిల్లలు కలగరు, ఎవరిని తీసుకో? హాగర్ను తీసేసుకో. హాగర్ ద్వారా నీకు పిల్లలు పుడతారండి. అమ్మా చెప్పింది చాలు. దేవుని వాగ్దానాన్ని ట్విస్ట్ చేయొద్దు, దేవుని వాగ్దానాన్ని మార్చొద్దు. ఆయన చెప్పిన దానిలో సున్నైన పొల్లైన తప్పిపోదు. మాట అంటే మాటే, గట్టిగా మాట అంటే మాటే. బిగ్గరగా హల్లెలూయా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా. శారమ్మలుగా మారకండి, చెడ్డ సలహాలు ఇవ్వకండి. మీరు తాగండి కానీ మందిరానికి మాత్రం రాయ్యా. తాగి మందిరానికి రమ్మంటావా? ఇది ఎట్టుందంటే ఆగర్నిచ్చినట్టే ఉంది. పది సంవత్సరాలు అయిందో లేదో వాగ్దానాన్ని మర్చిపోయింది శారా. వాగ్దానాన్ని పక్కన పెట్టింది శారా. ఎందుకంటే తను దేవుని చూడల, తన శరీరమును చూసింది. దేవుని వాగ్దానాన్ని చూడలే, తన పరిస్థితిని చూసుకుంది. తన గర్భం ఉడిగిపోయింది, మృతతుల్యమైపోయింది. ఇక పిల్లల కనటం అసాధ్యం. మన మెడికల్ సైన్స్ ప్రకారం శారమ్మ గర్భం ధరించడం అసాధ్యం. మీకు మాట చెప్పిన, మరణము కంటే గొప్పది దేవుని వాగ్దానం. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేనికంటే గొప్పది చెప్పాలి గట్టిగా గట్టిగా. నీ మరణ పరిస్థితుల కంటే గొప్పది నా దేవుని వాగ్దానం. ఆమేన్. దేనికంటే గొప్పది చెప్పాలి? మరణ పరిస్థితుల కంటే గొప్పది నా దేవుని వాగ్దానం. మృతతుల్యమైపోయింది. మృతతుల్యమైన తన పరిస్థితి కంటే, తన శరీరం కంటే దేవుని వాగ్దానం గొప్పది. నీ పరిస్థితులను చూసి నువ్వు మార్చేస్తావు దేన్ని? వాగ్దానాన్ని. నీ పరిస్థితులను చూసి నీ వాగ్దానాన్ని మార్చేస్తావు. దేని కొరకు? అయిపోయిందండి, ఇంకెక్కడ, ఈ గర్భం ఫలించటం అసంభవం, జరగదు. కాబట్టి హాగర్ని తీసేసుకో. డోంట్ గో ఆన్ బైవేస్. గాడ్ వాంట్ యూ టు బి ఆన్ హైవే. దేవుడు నిన్ను హైవేలో ఉండమంటున్నాడు, బైవేకి వెళ్ళకో. డోంట్ బి డీవియేటెడ్ ఫ్రమ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానము నుండి తొలగిపోకు. దేవునికి రాజమార్గాన్ని చేస్తే మనకి ఇరుకు కర్రకు మార్గాలు. అమ్మయ్య, 5 జాలే, ఎవరికి కనపడం, ఇటు వెళ్ళిపోదాంలే. దేవునికి రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. రాజమార్గంలో వెళ్ళు. రాజమార్గంలో వెళ్ళాలంటే లేట్ అవుతుంది, కానీ వాగ్దానం నెరవేరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆగర్నిచ్చేసిందండి. ఇష్మాయేలు పుట్టాడు. ఆ ఇష్మాయేలు ద్వారానే 55 దేశాలు భూలోకంలోకి వచ్చినాయి. ఈ ఒక్క చిన్న మిస్టేక్కి కారణం ఎవరో తెలుసా? ఒక్క తప్పుడు నిర్ణయం, ఒక వాగ్దానాన్ని నమ్మకపోవటం, ఒక వాగ్దానాన్ని పక్కన పెట్టడం, ఒక వాగ్దానం మీద నిరీక్షణ లేకపోవటం. చాలాసార్లు దేవుడు ప్రతిఫలమును, జీతమును, ఆశీర్వాదమును అన్నిటిని సిద్ధపరచి ఉంచాడు.
మన టైంలో ఇవ్వడు, ఆయన టైంలో ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా. పక్క వరకు చెప్పండి, ఆయన సమయంలో ఇస్తాడని చెప్పండి. గట్టిగా చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఆమేన్, ఆమేన్. పిల్లలు లేని వారికి చెబుతున్నాను. లూకా సువార్త 1 నుండి 7 వచనాల తర్వాత చదువుకోండి. బహుకాలము గడిచిన వృద్ధులైన ఎలిజబెత్ జకర్యాలకు అప్పుడు ఇచ్చాడు పిల్లల్ని. ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు ఏం చేసుకుంటాం అనుకో, ఆ బాప్తిస్మిచ్చు యోహానే యేసు ప్రభు వారికి ద్వారాలను తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లల గురించి నీకు ప్రణాళిక ఉందేమో, నీ కంటే కూడా ఎక్కువగా దేవుడికి నీ పిల్లల పట్ల ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరును గాక, ఆ ఉద్దేశం నెరవేరును గాక, ఆ చిత్తం నెరవేరును గాక, ఆయన సంకల్పం నెరవేరును గాక, ఆయన తలంపులు నెరవేరును గాక. ప్రైజ్ ది లార్డ్. నీవు అనుకున్న సమయంలో ఎవడో చెప్పండి, ఎవరి సమయంలో చెప్పాలి? ఎవరి సమయంలో? శారమ్మ అనుకున్న సమయంలో ఇస్మాయేలు పుట్టాడు, దేవుడు అనుకున్న సమయంలో కాదు. ఇస్మాయేలు ఎవరికి శత్రువు అయ్యాడు? ఇస్సాకు శత్రువు అయ్యాడు. ఎవరు తెచ్చుకున్నారు శత్రువు? శారమ్మ తెచ్చుకుంది. ఎందుకు శారమ్మ శత్రువుని తెచ్చుకుంది? వాగ్దానమును నమ్మక. ప్రార్థన చేయటం గొప్పతనము కాదు, ప్రార్థన దేవుని వాగ్దానమును విశ్వసించే, నిరీక్షించే, నమ్మి వెయిటింగ్ చేసే కృపనిచ్చేది ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పుట్టిన 30 సంవత్సరాలకే సిలువ వేయబడవచ్చు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మొచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది, కొంచెం చూడు అంటే, మమ్మీ మై టైమ్ నాట్ ఎట్ కమ్, నా సమయం ఇంకా రాల, నువ్వు వెళ్ళి కూర్చో. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతం చేయటానికి సమయం ఉంది. చెప్పండి, టైం ఉందని చెప్పండి. గట్టిగా చెప్పండి. నీ పిల్లలు పుట్టడానికి టైం ఉంది, నీకు ఉద్యోగం రావడానికి టైం ఉంది, మీ హస్బెండ్ మారటానికి టైం ఉంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పాలి, టైం ఉంది. గట్టిగా చెప్పండి. ఎప్పుడు? నేను చచ్చిన తర్వాత. నువ్వు చచ్చిన తర్వాత కూడా టైం ఉంది. కొట్టుగాటిగా దేవునికి మహిమ కలుగును గాక. Sometimes we can't understand God's plan. కొన్ని మార్లు దైవ ప్రణాళిక అర్థం కాదు. సచ్చిన తర్వాత కూడా ప్లాన్ ఉందంటున్నావు, ఏందయ్యా అనొచ్చు, దానికి కూడా రుజువు ఉంది. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన గుహలో పెట్టారు. గుహలో పెట్టిన తర్వాత ఈలోపు ఒక సైన్యం, ఆ సైన్యంలో సైనికుడు చచ్చిపోయాడు. ఆ సైనికుని తీసుకెళ్ళి ఎలీషాని ఎక్కడైతే ఉంచారో ఆ గుహలో ఉంచారు. ఆ ఎలీషా శల్యములు, ఎలీషా చనిపోయి అప్పటికే సంవత్సరాలైంది. ఆ ఎముకలట అప్పుడే చచ్చిపోయిన సైనికుడికి తాకితే ఈ చచ్చిపోయినోడు తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చచ్చిపోయినా కూడా నీ ద్వారా నా దేవుడు తన వాగ్దానం నెరవేర్చే దేవుడై ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. సమయం గట్టి చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? ఇప్పుడు ఏం చేయాలి? వాగ్దానం రాకపోతే ఇక నేను ఎప్పుడు ఉపవాసం ఉండను. ఇక మందిరంలో ఏ ప్రార్థన జరిగి నేను మందిరానికి రాను. ఏం చేశాడు దేవుడు 100 రోజుల్లో? అంటానికి కాదు, ఇది నీవు దేవుని సమయం కొరకు ఎదురు చూడటానికి ఇది సిద్ధపాటు. ప్రైజ్ ది లార్డ్. ఎదురు చూడు, నువ్వు సిగ్గుపడవు. విశ్వాసంతో కాచుకో. శారాలాగా తొందరపడి హాగర్నిచ్చినట్టు, శారాలాగా తొందరపడి చేయకూడని పనులు చేసినట్టు, శారాలాగా ఆలోచించకుండా అనాలోచితమైన పనులు చేసినట్టు, శారాలాగా దైవ చిత్తము లేకుండా, దైవ ప్రణాళిక లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా నీ ఇష్టానుసారమైనవి చేస్తే నష్టపోతావు. అందుకని వెయిట్. అందరూ చెప్పండి వెయిట్. కట్టి చెప్పండి.
అందుకే చాలామంది వెయిటింగ్ లేకనే ఇన్స్టెంట్ ఫుడ్ కొనుక్కొని తింటున్నారు. ఇంట్లో టిఫిన్ చేసుకుంటే కష్టమని ఇడ్లీలు తెచ్చుకొని తింటున్నారు. ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు. ఒకప్పుడు కట్టెల పొయ్యి మీద మంచిగా వండుకొని తింటే ఆరోగ్యం. ఇప్పుడు చూడండి, దాదాపు 60-70. ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, సురేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాను. 75 సంవత్సరాల నాన్నకి ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు. బయటకు వచ్చి నేను వచ్చేటప్పుడు కూడా చెయ్యెత్తి బాయ్ బాయ్ చెబుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్టున్నారు, ఒక ఇద్దరు పిల్లలకు అనగానే నేను వంట చేయలేనమ్మా, నువ్వు తెచ్చుకొని తినయ్యా, నా వల్ల కాదయ్యా. ఆ రోజుల్లో 10 మంది పిల్లలను కానీ పొలం పనులకు వెళ్ళి చేసుకొని వచ్చి, అది అక్కడ ఉన్నారు చూడండి, 10 మంది పిల్లలు కానీ పొలం పనికి వెళ్ళి చక్కగా పనులు చేసుకొని వచ్చి 10 మంది పిల్లలకి ఆలన పాలన స్నానాలు బట్టలు వేసి వాళ్ళకి తినబెట్టి పడుకోబెట్టి అట్లుంటే మనం ఇప్పుడు నిండు కుండల్లాగా మంచి మటన్ మొక్కల్లాగా ఉన్నాం. ఈ రోజుల్లో 2 పిల్లలకు అనగానే నా కాళ్ళు లాగేస్తున్నాయి, నాకు చేతులు గుంజేస్తున్నాయి. అత్తకి కోడలకి దరువేంటి ఇప్పుడు? అదే సమస్య ఏంటి? నేను చేయలేను అత్త. ఆమెమో హిస్టరీ చెప్పిద్ది. నేను 10 మంది పిల్లలు కానీ కిలోలు రైస్ వండి కిలోలు పప్పు వండి మిమ్మల్ని పెంచితే నువ్వేంటి పిల్ల ఎట్లా అయిపోయావు? ఒకరిని కనగానే కాళ్ళు గుంజేస్తున్నాయి, చేతులు గుంజేస్తున్నాయి. నాకు ఏంటిది డోలో ట్యాబ్లెట్ కావాలా? జీవితాంతం ట్యాబ్లెట్ల మీద బతుకుతావా? వెయిటింగ్ లేదండి ఇప్పుడు, అస్సలు వేచి ఉండే కథ లేదు. కానీ నా దేవుడు వెయిటింగ్ చేయమంటున్నాడు. గట్టిగా హల్లెలూయా, వేగరగా ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 40:31 వచనం. యెషయా గ్రంథం 40:31 వచనం ఏమంటుంది? యెహోవా కొరకు ఎదురు చూచువారు ఉందా లేదా? త్వరగా చూడండి. ఉందా? 40:31 ఉందా లేదండి? ఉందా? చదవమ్మా. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలం పోగొట్టుకుంటారు. బలం పోగొట్టుకుంటారా? మరేముంది? యెహోవా కొరకు ఎదురు చూస్తే ఏముంది? గట్టిగా చెప్పాలి, కొంచెం బిగ్గరగా చెప్పండి. రావలసిన జీతం కొరకు ఎదురు చూసి నీకు నీరసం వచ్చిందేమో. యెహోవా కొరకు ఎదురు చూస్తే బలము పోవటం కాదు, నూతన బలము కలిగిద్ది. గాటిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉంటారట వాళ్ళు? ఎలా ఉంటారు? కింద చూడండి, కింద చదవండి. ఎగరటం కాదు, పరిగెత్తటం కాదు, ముందు నడక. నడక గురించి ఏం చెప్పాడు? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. అది కాదు, మళ్ళీ కింద నుండి చదువు. దానికి ఇంకా కింద అలేక పరిగెత్తుదురు. వెయిట్ అందరు చెప్పండి. సొమ్మసిల్లక నడిచెదరు. ఆరోజు చెప్పుండ్రు అనక. సొమ్మసిల్లక నడిచెదరు, అలయక పరిగెత్తెదరు, పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు. నడుస్తారు, పరిగెత్తుతారు. చెప్పండి. కొంతమంది నడవకుండా పరిగెత్తకుండానే పైకి ఎగరాలి. ప్రాబ్లం అది. నేటి క్రైస్తవ సంఘంతో, నేటి విశ్వాసులతో ప్రాబ్లం ఏంటో తెలుసా? వారు నడవరు, పరిగెత్తరు. కానీ పైకి ఎగిరేది ఒకే ఒకసారి, చచ్చినప్పుడే. క్రైస్తవ జీవితంలో 3 అనుభవాలు ఉండాలా. నంబర్ 1 నడిచే అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? రెండవ అనుభవం పరిగెత్తే అనుభవం. నంబర్ 3 మూడవ అనుభవం పైకి ఎగిరే అనుభవం. ఆ 3 అనుభవాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? నువ్వు వేచి ఉన్నప్పుడు వస్తాయి. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఎప్పుడు వస్తాయి? వెయిటింగ్, ఎదురు చూసినప్పుడు. దేవుని కొరకు, దేవుని వాగ్దానం కొరకు, దేవుని వాక్య నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూడు. ఆ ఎదురు చూసేటప్పుడు దేవుడు నీకు అనుభవాలు ఇస్తాడు. నువ్వు నడుస్తూ ఉంటావు, నడిచే వ్యక్తివి పరిగెత్తుతూ ఉంటావు. పరిగెత్తి ఫ్లైట్ ఒకేసారి పైకి ఎగరతావు. ఎంతమంది ఫ్లైట్ ఎక్కారో తెలియదు. ముందు ఫ్లైట్ ఏం చేస్తుంది? ఎయిర్పోర్ట్లో
పైలట్లందరూ బోర్డింగ్ ప్రజలందరూ బోర్డ్ అయిన తర్వాత అక్కడ నుండి చిన్నగా రన్వే మీదకి వెళ్ళేది. రన్వే మీదకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? చిన్నగా మూవ్ అయి ఇక ఒక్కసారిగా బస్సు పరిగెత్తినట్టు పరిగెత్తి అట్లా నీ జీవితాన్ని కూడా దేవుడు ఒకసారే పైకి తీసుకెళ్ళడు, నడిపిస్తాడు, పరిగెత్తిస్తాడు, తర్వాత ఫ్లై అయ్యేటట్టు చేస్తాడు. బిగ్గరగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి అనుభవం దేనిలో ఉందో తెలుసా? వెయిటింగ్లో ఉంది. శారా వెయిట్ చేయలేకపోయింది. శారా వెయిట్ చేయలేక హాగర్ని ఇచ్చేసింది. హాగర్ని ఇస్తే పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. అప్పుడు 86వ సంవత్సరంలో, వినండి, అంత మీ బైబిల్లోనే ఉంది, అబ్రహాముకి 86 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇష్మాయేల్ని కన్నాడు. 86 సంవత్సరాల వయసులో కన్నాడు. నెక్స్ట్ అబ్రహాముకి 99 సంవత్సరాలు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వచ్చిందండి? గట్టి చెప్పండి. మీకు 99 వచ్చినట్టుంది. కొంతమందిని చూస్తే 99 వచ్చిందా, 75లో ఉన్నారు. ఇంకా అప్పుడే 99 రానివ్వకండి. 99 అంటే మీకు అర్థం కాలే? ఇక చాలే అయ్యా, ఇక వెళ్తామయ్యా. ఇది 99. కానీ క్రికెట్లో 99 అనేది మంచి లైఫ్ అండ్ డెత్. అవుట్ అయితే గంట ఆట వేస్ట్. అదే ఒక్క రన్ కొట్టాడు అనుకో, లైఫ్ టైం సెంచరీ ఉంటుంది. అవునా కాదా? క్రికెట్ చూస్తున్నారా? తప్పు కాదులయ్యా, ఆటను చూడటం తప్పు కాదు. అలాగని టైం వేస్ట్ చేయకండి. నేను హైలైట్స్ మాత్రమే చూస్తాను, గేమ్ మొత్తం చూడను. టైం సో ఇంపార్టెంట్, రైట్? వినండి, ఇప్పుడు 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు, త్రియేక దేవుడు, అబ్రహాము గుడారం వచ్చాడు. వచ్చేసి, అబ్రహామా, అయ్యా వందనాలు, ఓకే రండి, ఆహ్వానించారు. ఆహ్వానించి, ప్లీజ్ మా ఇంటి దగ్గర భోజనం చేసేయాలండి ఒక్కరోజు. ఓకే సరే. చెట్టు కింద కూర్చున్నారు. చెట్టు కింద కూర్చుంటే అబ్రహాము శారమ్మ చెప్తున్నాడు, శారమ్మ త్వరగా అని వెళ్ళిపోయి దూడను వధించేసి రెడీ చేసేసి రొట్టెలు చేసేసి ఇక దేవుడికి ఆతిథ్యం ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. సరే, దేవుడు ఈలోపు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా మీదటికి నీ చేతిలో కుమారుడు ఉంటాడయ్యా. వంట చేస్తూ ఉన్నది శారమ్మ. అబ్రహాము దేవుడికి ఎదురుగా ఉన్నాడు. అబ్రహాం త్రియేక దేవుడు అలా కూర్చొని ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, వంట చేస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళతో టైం జస్ట్ గడుపుతూ ఉన్నాడు. మీదటికి అప్పటికి అబ్రహాం వయసు 99 సంవత్సరాలు, శారమ్మ వయసు 89 సంవత్సరాలు. శారమ్మకి 89, అబ్రహాముకి 99. చెప్పండి అమ్మ, వెనకున్న వాళ్ళు. మీరు 99లో ఉన్నారా? నిద్ర మత్తులో ఉన్నారా? ఏ 9లో ఉన్నారమ్మా? చెప్పండి. 99, 89 ఉన్నారా ఎవరన్నా ఇక్కడ? 99 వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఒకళ్ళు కూడా లేరా? 89 ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మీ సంఘంలో లేరుగా? ఉన్నారు ఎవరన్నా? 89, 99 ఉన్నారు ఎవరన్నా? లేడీస్లో 89, శారమ్మ 89, అబ్రహాము 99. చెప్పండి, 99, 89 గడి చెప్పండి, అందరూ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దర్శించాడు. ఆమేన్. ఎప్పుడు? 75 సంవత్సరాలు దర్శించిన దేవుడు, మధ్యలో వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు మళ్ళీ ఇప్పుడు 99లో దర్శించాడు. 99లో దర్శించి మీదటికి నీకు కుమారుని ఇస్తాడు అని అంటే అక్కడ అంది. ఎవరు? శారమ్మ. ఎందుకు ఏం చెప్తున్నాడు దేవుడు చెప్పేదానికి కూడా కొంచెం ఏముండాలా? బుర్ర ఉండాలా. ఈ బుర్రలేని దేవుడు ఏంటి, నాకు వచ్చే సంవత్సరానికి పిల్లలు కలుగుతాడు అంటాడు. అనగానే హలో శారమ్మ అలా నవ్వుకో. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి. ఇప్పుడు నేను కూడా కొంతమందికి చెప్పాను అనుకో, నాకు ఇది జరిగేనా, నాకు ఇది కలిగేనా, నాకు ఇది వచ్చేనా? నేను యేసునామమున డిక్లేర్ అండ్ డిక్రీ, ఎవ్రీ barren woman will have a children.
వచ్చే సంవత్సరానికి యేసు నామమున కానని ప్రతి గొడ్రాలు పిల్లలను కనునుగాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామమున ఇది జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీదటికి నీకు కుమారుడు కలుగుతాడు. ఆ పక్కు నవ్వగానే, శారమా నువ్వు నవ్వనేలా అన్నాడు దేవుడు. శారమా నువ్వు నవ్వనేలా, ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వలేదండి. వెంటనే దేవుడు అబద్ధం ఆడేసింది. నేను నవ్వలేదండి. లేదు నువ్వు నవ్వావు, నువ్వు నవ్వావు. ఎగ్జాక్ట్గా సంవత్సరం అయిందండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మెను. చదవండి దాని తర్వాత, ఆ వాక్యం తర్వాత చదవండి. రోమాపత్రిక 4వ అధ్యాయం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను శారా గర్భము మృతతుల్యమైనట్టుగాను ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవునిని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించిన. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచండి. 10 అయింది. 10 నిమిషాల్లో ముగిస్తా. ఓకే, వినండి. వాగ్దానమును సందేహించొద్దు. చెప్పండి, చెప్పాలి, గట్టి చెప్పండి, కొంచెం బిగ్గరగా చెప్పండి. దేని సందేహించొద్దు? వాగ్దానం అంటే ఎవరు? దేవుని మాట. చెప్పాలి, గట్టి చెప్పండి. నువ్వు నా మాట అంటే జాయ్ లుకాస్లో మంచి నెక్లెస్ కొనిచ్చేస్తాను. మీ భర్త మాట జారుతాడేమో, మాట మేరుతాడేమో, మాటని మర్చిపోతాడేమో. నా దేవుడు వాగ్దానం చేశాడంటే 25 సంవత్సరాలు అయినా ఆయన మరచిపోయే దేవుడు కాదు. గట్టిగా హల్లెలూయా, కొంచెం బిగ్గరగా హల్లెలూయా. 25 సంవత్సరాలు తను కూడా అంటే అబ్రహాము కూడా తన దాంపత్య జీవితంలో, లైంగిక జీవితంలో మృతతుల్యమైపోయాడు. శారమ్మ కూడా తన గర్భం విషయంలో, శారీరక ఏకత్వంలో మృతతుల్యమైపోయింది. అయినా సరే నా దేవుని వాగ్దానం వాటన్నిటికంటే కూడా చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్పది అనంటే, మృతతుల్యమైన గర్భములో నుండి సజీవుడైన ఇస్సాకుని కలుగజేసిన అద్భుతమైన వాగ్దానం నా దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి దేవుడో తెలుసా మీకు? దేవుణ్ణి దేవునిగా చూడండి, దేవుణ్ణి మానవునిగా చూడకండి. దేవుని మాటని మనిషి మాటగా చూడకండి, దేవుని మాటగా చూడండి. తరాలు మారుతాయేమో, 30 లక్షల మందిని నడిపించినటువంటి మోషే ఒకరోజు దేవునికి చాలా బాధ కలిగించి పనిచేశాడు. ఇక దేవుడు అన్నాడు, ఆ పిస్క కొండ ఎక్కాయా అన్నాడు. ఎందుకు ప్రభు అన్నాడు. నువ్వు అక్కడ చచ్చిపోతావు అన్నాడు. ఏంటి ప్రభువా అని అనలే. ఆ పిస్క కొండ మీద నుండి అదిగో కనబడుతున్న కానాను చూడు, పాలు తేలిని ప్రవహించు దేశాన్ని చూడు, ఇంకెంతవరకే నీ లైఫ్. నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించు, ప్రజల్ని నడిపిస్తావే తప్ప నువ్వు అడుగు పెట్టలేవు. కమాన్, సిద్ధపడు అని చెబితే ఆ పిస్క కొండ మీద మోషే మరణించేశాడు. పిస్క కొండ మీద మోషే మరణించాడు.
30 లక్షల మంది జనము నడిపిన నాయకుడైనటువంటి తిరుగులేని యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త, అటువంటి మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలులోనే లేడు. అటువంటి గొప్ప ప్రవక్త పిస్కా కొండ మీద చనిపోయాడు. ప్రజలు అయితే కానాన్లోనికి వెళ్ళారు కానీ నాయకుడు కానాన్లోకి వెళ్ళా. కానీ నా దేవుడు ఎంత మంచి దేవుడు తెలుసా? 2000 సంవత్సరాల తర్వాత, మోషే నుండి 2000 సంవత్సరాల తర్వాత యేసు భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తన 31వ సంవత్సరంలో పరిచయం చేస్తా ఉన్నాడు. ఒకానొక రోజున యోహాను, పేతురు, యాకోబుల్ని వెంటబెట్టుకుని కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ పేరు ఏం పేరో తెలుసా? రూపాంతరపు కొండ. చెప్పండి, ఏ కొండ? గట్టిగా చెప్పాలి. ఆ రూపాంతర కొండ మీద ఇద్దరు కనపడ్డారు మోషేకి, యేసయ్యకి, శిష్యులకి. ఎవరు వాళ్ళు? మోషే. ఇప్పుడు ఆ కొండ మీదకి ఎవరు దిగి వచ్చారు? మోషే. గట్టిగానండి. ఆ కొండ మీదకి ఎవరు దిగి వచ్చారు? అర్థం కాలేదు, చెబుతున్నా నేనండి. మోషే ఫిజికల్గా కానాన్లో అడుగు పెట్టలే. చనిపోయిన తర్వాత ఆత్మరూపకముగా ఆ రూపాంతర కొండ ఎక్కడుందో తెలుసా? కానాను దేశంలోనే ఉంది. పాలు తేలు ప్రవహించు వాగ్దాన దేశంలోనే ఉంది. ఆ వాగ్దాన దేశంలోనికి ఆత్మగా ఉన్న మోషేని నా దేవుడు పంపాడు. అంటే ఫిజికల్గా చూడకపోయినా ఆత్మగానైనా వాగ్దాన దేశంలో అడుగుపెట్టి చూడగలిగిన కృప, ఆ వాగ్దానాన్ని మోషే జీవితంలో నా దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాలు గడిచిన మోషే పట్ల, తన వాగ్దానం పట్ల నా దేవుడు మారని దేవుడు. ఆమేన్. సంవత్సరాలు గడిచిపోతాయి, క్యాలెండర్ మారిపోతాయి, మన తరాలు మారిపోతాయి. నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ సంఘం ఎడల, నీ పరిచర్య ఎడల, నీ పిల్లల ఎడల, నీ తరాల ఎడల దేవుడు చేసిన వాగ్దానం మాత్రం మారదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. శారీరకంగా అడుగుపెట్టలే మోషే, కానీ ఆత్మగా అడుగుపెట్టాడు. ఎక్కడ? రూపాంతర కొండ మీద. యేసు ప్రభువు అంటున్నారు, యేసయ్యా నీకు, మోషేకి, ఏలియాకి పర్ణశాల కట్టేద్దాం ఇక్కడ. అదే ప్రభు, గుడారాలు వేసేమా? మీరు ముగ్గురు ఎక్కడే ఉంటారా? ఎవరెవరు? మోషే, ఏలియా, యేసయ్య ముగ్గురు మీరు ఎక్కడే కొండ మీదే ఉండండి, మీకు గుడారాలు కట్టేస్తాం. పర్ణశాల పండుగ అంటారు కదా, ఎక్కడ కట్టేస్తాం మీకు, మీరు ఎక్కడే ఉండండి అంటే శిష్యులు ఎవరిని చూశారు? మోషేను చూశారు. ఎక్కడ చూశారు? కొండ మీద చూశారు. ఎక్కడుంది ఆ కొండ? వాగ్దాన దేశంలో. ఫిజికల్గా అంటే బాహ్యంగా మోషే ఆయన నాయకత్వం వహించేటప్పుడు నాయకుడిగా ఉండి అడుగు పెట్టలేకపోయాడు. కానీ నా దేవుడు ఎంత కరుణామయుడు అంటే మోషే హృదయ వాంఛన తెచ్చిన దేవుడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి దేవుని బిడ్డ ఆయన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఏం పట్టుకోవాలి? గట్టిగా చెప్పండి. ఎవరిని పట్టుకోవాలా? నాకు ఎత్తావా ఇవ్వవా, నెక్లెస్ ఎత్తావా ఇవ్వ. భర్తను పట్టుకునే నెక్లెస్ రాదు, దేవుని పట్టుకో. నీకు నెక్లెస్ ఏం కర్మ, లాంగ్ చైన్ కూడా వస్తుంది. బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. కొంచెం బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. ఎత్తావా ఇవ్వా అన్నది ఎవరో? రాహేలు. ఎవరిని? యాకోబుని. వాసి పెచ్చదానా, పిల్లల్ని ఇవ్వటానికి నేనేమన్నా దేవునికి ప్రతికున్నానా? పిల్లల్ని ఇచ్చేది నేను కాదే, నువ్వు పట్టుకోవాల్సింది నన్ను కాదు, దేవుణ్ణి పట్టుకో. దేవుడికి పిల్లల్ని ఎత్తాడు. ప్రైజ్ ది లార్డ్. కరువులో ఉన్నారు, దేశం మొత్తం కరువే. దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు కరువు ఉంది కానీ విత్తనం విత్తు, నేను ఆశీర్వదిస్తాను. కరువులో అందరు పొలాలేమో ఎండిపోతే కరువులో దేవుని వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు విత్తగా 100 ఫలము, 100 పంట, 100 పంట. దేవుని వాగ్దానాన్ని నమ్మి నువ్వు గాని చేయగలిగితే అది కరువైనా నా దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నెబుకద్నెజరు, నీకు అసలు జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా మాకు లేదయ్యా. మేము మ్రొక్కం,
నువ్వు నిలబెట్టిన ప్రతిమ మేము మొక్కం, ఏం చేసుకుంటావు చేసుకో. రే 7 అంతలు చేయండి అగ్నిగుండాన్ని, 7 అంతలు కాకపోతే 14 అంతలు చేసుకో. అరే పట్టుకొని పడేయండి రా, తీసుకెళ్ళి పడేశారు. పడేస్తే పడేసిన వాళ్ళు కాలిపోయారట, పడ్డవాళ్ళు కాలలేదట. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడువాడు కునుకుడు, గట్టి చెప్పాలి, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఎలాంటి విశ్వాసమో తెలుసా? మేము అగ్నిలో పడినా మా దేవుడు రక్షిస్తాడు, రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సావనైనా సస్తాం, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మాత్రం మొక్కం. ఇది మన విశ్వాసమై ఉండును గాక. గట్టిగా హల్లెలూయా, బిగరగా హల్లెలూయా. నువ్వు చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, నువ్వు మాత్రం నా దేవుడవు. ఉందా విశ్వాసం? ఉందా నమ్మకం? మృతతుల్యమైపోయింది, కానీ అబ్రహాము దేవుని నమ్మాడు. అవిశ్వాసమందు బలహీనుడు కాలే, విశ్వాసమందు బలవంతుడయ్యాడు. దేవుడు చేస్తాడు అని నమ్మాడు, దేవుని పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. అంతే, వాగ్దానాన్ని నువ్వు చెయ్యాల్సిందే. 25 సంవత్సరాలైన వాగ్దానము మారకుండా, మార్చకుండా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చగలిగితే, ఒక మాట అడుగుతున్నా, నువ్వు వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయి. నా దేవుడు నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన దేవుడు. బిగ్గరగా నమ్మదగిన దేవుడు, కొంచెం బిగ్గరగా నమ్మదగిన దేవుడు, కొంచెం బిగ్గరగా నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు చెప్పనా? నాకు 2 కుమార్తెలు, లాస్ట్ టైం చెప్పానా నాకు గుర్తులేదు. ఓ బైబిల్ కాలేజీలో 10,000 మందికి పైగా బైబిల్ని బోధించాను. ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో నా శిష్యులు 10,000 మంది ఉంటుంటారు. ఇప్పుడు గొప్పగా వాడబడుతున్న కొంతమంది దైవజనులు కూడా నేను బోధించిన వారిలో ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను. అటువంటి కృపదేవుడు నాకు ఇచ్చాడు. కానీ నేను ఒకానొక సమయంలో ఆ సమస్త నదులు బయటకు వచ్చిన తర్వాత బహు ఇబ్బంది పడ్డా. నా చిన్న కూతురికి 15 రూపాయల పాల ప్యాకెట్ కూడా కొనలేని స్థితిలో అయిపోయా 2011లో. అంత కరువులో కూడా నేను దేవునికి ఒక నిశ్చయం చేశాను. ప్రభువా, నువ్వు నాకు డబ్బు ఇచ్చినా దేవుడివే, డబ్బు ఇవ్వకపోయినా దేవుడివే. నేను కరువులో ఉన్నా నువ్వు దేవుడివే, నేను సమృద్ధిలో ఉన్న దేవుడివే. నేను నిన్ను నమ్మే, నువ్వు నన్ను పిలిచావు, నీ సేవ చేస్తా, నీ కొరకు నమ్మకంగా ఉంటా. 3 ప్రారంభించే హైదరాబాదులో. అక్కడ ప్రభువుని నేను సేవ ప్రారంభించిన ప్రాంతం ఒక్క క్రైస్తవుడు లేడు, అందరూ అన్యులే. మా బైబిల్ కాలేజీ విద్యార్థులు బైబిల్ పట్టుకొని ఆటో కొరకు వేచి ఉంటే, ఎరా క్రైస్తవులారా మీరు అసలు ఎక్కడి నుండి వచ్చారా, మా ఊరిలో మీకేం పనిరా బైబిల్ పట్టుకొని అని వాళ్ళ కొట్టారు. అటువంటి భయంకరమైన ఊరు నేను సేవ చేస్తే ఊరు. ఇప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు అక్కడే సేవ చేయాలి అని. 40 రోజుల ఉపవాసం తర్వాత నువ్వు ఇక్కడే సేవ చేయాలని చెబితే సరే నేను ప్రభుని నిశ్చయించుకుని అక్కడ సేవ చేయటం ప్రారంభించా. చివరికి ఒక 3 దొరికారు. వాళ్ళు ఎవరంటే వేరే స్థలాల నుండి క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు, తాగుబోతులు. 3 తాగుబోతులే. ఒక ఆయన మిలిటరీ ఫుల్ ఏసుడు పండుడే, ఇంకొక ఆయన రైల్వే, ఆయన కూడా ఇంకొక ఆయన గోల్డ్ స్మిత్, ఆయన తాగుడు పండుడే. వాళ్ళు రారు. ఆ 3 అమ్మమ్మలు మాత్రం చక్కగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు. కరెక్ట్గా మధ్యాహ్నం 12:30కి లేచేది ఒక ఆవిడ, అయ్యా వెళ్ళొస్తాననేది. అప్పుడు నేను ప్రసంగం మొదలెట్టేది. ఎందుకంటే అంకులకి అన్నం పెట్టకపోతే నన్ను బయటే ఉంచుతాడయ్యా అని వెళ్ళిపోయేది. ఏ ఇంట్లో ప్రార్థన పెట్టేవాడినో ఆయన రైల్వే ఎంప్లాయీ ఆంటీ, ఓ కమలా అనగా నీకు అంతే, ఇక వాక్యం లేదు, పాస్టర్ లేదు, ఏమి లేదు, ఇక వెళ్ళిపోయేది. అక్కడికి వెళ్ళిపోయి అయ్యా పాలు పట్టుకురా అంటే ఇక అంతే, అయ్యా మీరు చెప్పండి నేను వస్తాననేది. మొత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కలుగునుగాక, ఆమెన్. అప్పుడుండి ఏమనుకోవద్దయ్యా, ప్రతి ఆదివారం ఇదే, ఏమనుకోవద్దయ్యా, ఏమైనా వెన్నెవడో ఆయన పండడం, ఈ పని. ఇట్లాంటి పరిస్థితుల్లో సేవ ప్రారంభించా. నా మొదటి ఆదివారపు కానుక 5 రూపాయలు.
ఎంత నమ్మదగిన దేవుడు అంటే సరిగా ఒక 5 సంవత్సరాలు ఇక అక్కడి నుండి పక్కకు వచ్చి ఒక స్థలం కొని, మాకున్న మా అమ్మగారి స్థలం అమ్మేసి ఒక స్థలం కొని అక్కడ టెంట్ వేసి సేవను ప్రారంభించి ఇక అలా మొదలెడితే 70 లక్షలు పెట్టి ఒక మంచి చర్చి కట్టడానికి దేవుడు కృప చూపించాడండి. ₹15 లేవు పాల ప్యాకెట్ కొరకు. 70 లక్షలు ఎలా వచ్చినాయి? ఒక 5 సంవత్సరాలు వేచి ఉన్న నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు, ఎన్నుకున్న దేవుడు. ఆయన చెప్పాడు, నేను నీకు అద్భుతం చేస్తానన్నాడు. ఎలా చేస్తాడో నాకు తెలియదు. మళ్ళీ మా దగ్గర ఉన్న వాళ్ళంతా లేబరే, ఒక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగి లేడు. సరిగా ఒక్కడ కూడా దశంభాగం ఇచ్చేవాళ్ళు లేడు. 70 లక్షలు ఎలా వచ్చినాయి అంటే పరిస్థితి మృతతుల్యమే, నా దేవుడు మాత్రం సజీవుడు. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితి మొత్తం మృతతుల్యమే. సరిగా స్టాండర్డ్ అయిన ఒక బిలీవర్ లేడు. పట్టుమని ₹1000 ఇచ్చేవారు లేరు. అలాంటి స్థితిలో మొదలెడితే ఆ కటిక పేదోళ్ళలో నుండి మీకు మాట చెప్పనా, దినాలు గడిచే కొలది దేవుడు మాట్లాడే కొలది నేను కనీసం ఒక 100 గ్రాములు బంగారం అమ్మంటా. ఎందుకంటే బిలీవర్స్ ఇచ్చారు మందిరం కట్టమని. హల్లెలూయా. నేను చెప్పేది 2015-16. రేపు అక్టోబర్ 21కి మేము చర్చి కట్టి 6 సంవత్సరాలు. రేపు 21వ తారీఖు మా చర్చిలో 6వ మందిర ప్రతిష్ఠ వార్షికోత్సవం జరగబోతుంది. అంగరంగ వైభవంగా చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మృతతుల్యమైన పరిస్థితుల్లో, క్రైస్తవ్యం లేని గ్రామములో, క్రైస్తవులు లేని గ్రామములో నా దేవుడు సజీవమైన నమ్మదగిన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ ప్రార్థన వ్యర్థంగా పోదు. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు చేస్తానన్న దేవుడు తప్పకుండా చేస్తాడు. నీకు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన నీ ఎడల తన కార్యమును తప్పకుండా జరిగించే దేవుడు అయి ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని అద్భుతాలు తెలుసా? ఓ మై గుడ్నెస్. రోజు అద్భుతాలే. రోజు అద్భుతాలే. 1 కాదు 2 కాదు, రోజు అద్భుతాలే. ఆయన నమ్మదగిన దేవుడు. పట్టుకోండి, చెప్పండి ఏం చేయాలి? గడి చెప్పండి. వాగ్దానం ఏం చేయాలి? పట్టుకోవాలి. వాగ్దానం పట్టుకోవాలి. మొన్నే ఒక హౌస్ డెడికేషన్ శిరీష వాళ్ళదే. మొన్న ఒక హౌస్ డెడికేషన్ చేశాను, G+1. ఆ అమ్మాయి చూస్తే నిజంగా చెప్పనా మ్యారేజ్ చేసుకోరు. ఆ అమ్మాయికి తెల్లగా ఉన్న కుర్రోడు వచ్చాడండి. ఆ అమ్మాయి ఎంత నా నలుపు ఉంటుంది, ఆ అబ్బాయి ఏమో తెల్లగా ఉంటాడు. పెళ్ళై 3 సంవత్సరాలు, పిల్లలు బొట్టలే. రాంగ ఒక్కసారి గర్భం వచ్చింది. వస్తే హార్ట్ బీట్ లేదన్నారు. హార్ట్ బీట్ లేదనగానే నిరసించిపోయారు. గర్భం అనగానే సంతోషించారు. హార్ట్ బీట్ లేదనగానే ఇద్దరు వచ్చేసి నా ఆఫీసులో కూర్చుని ఏడుస్తున్నారు. ఏడుస్తామంటే పాస్టర్ గారు వచ్చి, లేదు నాన్న నువ్వు నమ్ము. నా భార్య ఇక్కడికి వచ్చి, పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పారు. ఆమె ఇంకంతే ఆ బిడ్డను పట్టుకొని చెప్పింది, నువ్వు నమ్ము, నీ గర్భమును తెరచిన దేవుడు హార్ట్ బీట్ స్టార్ట్ చేసే దేవుడు అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, 4 రోజులు చూద్దామని చెప్పింది డాక్టర్. మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ స్కానింగ్కి. మళ్ళీ చెప్తే అంత బాగుంది కానీ హార్ట్ బీట్ లేదమ్మా అన్నారు. మళ్ళీ వచ్చి నేర్చుకుంటా. నానా ఓకే, డాక్టర్లు ఏం చెప్పారో మాకు తెలియదు, స్కానింగ్ రిపోర్ట్ ఏంటో మాకు తెలియదు, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పకుండా హార్ట్ బీట్ని కలుగు చేస్తాడని ఏకీభవించి ప్రార్థించాం. మీరు నమ్ముతారా? ఆ అమ్మాయి కంటే తెల్లని కొడుకునిచ్చాడండి దేవుడు.
దేవునికి మహిమ కలుగునుగాక. జస్ట్ ఈవెన్ నాట్ 1 year. అబ్బాయి పుట్టి ఇంకా 1 year కాలే. మొన్నే అన్నప్రార్థన చేశాను నేను. హార్ట్ బీట్ లేకపోయినా హార్ట్ బీట్ కలుగు చేసే దేవుడు నా దేవుడు. ఎందుకంటే వాగ్దానం చేశాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు G+1 హౌస్ కట్టింది. ఎప్పుడు మనం డెడికేట్ చేసాం? అక్టోబర్ 2, అక్టోబర్ 2వ తారీఖున ఆమె చర్చికి పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది. ఓసి నా తల్లే, పుస్తకం తీసుకొచ్చి ఇచ్చావు, ఇంకేముంది నా పని అన్నా. పాస్టర్ అన్నా నీకెవల దేవుడికి ఇచ్చాను అంది. యేసునామమున నీకేం కావాలన్నా? ఉద్యోగం కావాలంది. ప్రార్థన చేశా, అంతే. 6 నెలలు పోలీసు ఉద్యోగం వచ్చేసింది. బేగరగా హల్లెలూయా. బిడ్డ, నా దేవుడు, సారీ ఏమనుకోకు, అప్పుడు ఏదో ఏంటి ఆనందంలో చెప్పేసాను కానీ ఇప్పుడు చెయ్యనులే అనే దేవుడు కాదు. ఆయన ఏ క్షణంలోనే నీకు అద్భుతం చేసే దేవుడు అయి ఉన్నాడు. బిగ్గరగా హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా. నేను పరిచర్యకు వచ్చి 35 సంవత్సరాలు. నేను సంఘ స్థాపన పరిచర్య ప్రారంభించి 15 సంవత్సరాలు. అద్భుతమైన మందిరం కట్టాను కానీ నాకు ఇల్లు లేదు. స్టిల్ ఐఎమ్ ఇన్ రెంటెడ్ హౌస్. మొన్న జస్ట్ ఒక నెల క్రితం దేవుడు నాకు ఒక 4 bedroom ఇల్లు ఇచ్చాడండి. మీకు అసూయ లేకపోతే, ఆనందం కలిగితే, దేవుడు నిన్ను కూడా దీవించాలనుకుంటే గట్టిగా చప్పలు కూడా దేవుడిని మహిమపరచు. బేగరగా హల్లెలూయా. వినండి, నాకేమో 2 bedroom చాలన్నా, మా ఆవిడకి మాత్రం 3 bedroom కావాలని. నా దేవుడు నువ్వు 2 వద్దు, నువ్వు 3 వద్దు, ఎన్నిస్తా చెప్పండి. ఫిబ్రవరి మన ఫాస్టింగ్ ప్రేయర్, మన 2025 ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులకు ప్రాఫిట్ మా దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారి వైపు చూపిస్తూ, నువ్వు 3 bedroom అడుగుతున్నావు, దేవుడికి 4 bedroom హౌస్ ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. అంతే. ఏమైందో ఏమో, ఎలా అయిందో ఏమో, ఎలా వచ్చిందేమో, ఇప్పటికీ నేను షాక్లో ఉన్నాను. అసలు నాకు ఐ డోంట్ నో. నేను చెప్పే జస్ట్ మొన్నే. నమ్మదగిన దేవుడు. చెప్పండి ఎవరో? ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? నువ్వు నమ్మితే, నువ్వు వెయిట్ చేస్తే. నేను సేవకు వచ్చి 36 సంవత్సరాలండి. 35 సంవత్సరాలు అయిపోయి 36 సంవత్సరం. సొంత ఇల్లు లేదు. నా పిల్లలు రెంటింట్లో పుట్టింది, మేము రెంటింట్లోనే ఉండి రెంట్ కట్టి పిల్లి కాపురం అంటారు చూడు, ఆ పిల్లి కానీ మార్చి మా బతుకులు అంతే కదా. పాసలం నువ్వు క్రైస్తవుడు అంటే ఇల్లు ఇవ్వనంటాడు, ముగ్గేయాలంటాడు, దీపం పెట్టాలంటే ముగ్గేసుకుంటే దీపాలు పెట్టుకుంటే ఎప్పుడు ప్రార్థన చేయాలా? అందరూ అన్నిలేనయ్యా. ముగ్గేసి దీపాలు పెట్టే మాకేమో ఆ కథ తెలియదయ్యా. అప్పుడు తెలుసు అన్నిలంగా ఉన్నప్పుడు. నేను ముగ్గులు బాగా వేసేవాడిని, ముగ్గులు పోటీలు నంబర్ 1 మనం. అన్నిడిగా ఉన్నప్పుడు, ప్రభువుని ఎరగనప్పుడు సూపర్ ముగ్గులు వేసేవాడిని. మీ ఇంట్లో అమ్మాయి లేదే, ఎవరు వేసారు ముగ్గు అనేవాళ్ళు మా ఊర్లో? మా చిన్నోడు ఉన్నాడుగా అనేది మా అమ్మ అంత గర్వంగా చెప్పుకునేది. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి కదా, ఇప్పుడు అది లేదు కదా. ఎంత మంచి దేవుడు తెలుసా బిడ్డ? అద్భుతాలు చేయటంలో నా దేవుడికి మించిన దేవుడు లేడు. హల్లెలూయా. బేగరగా హల్లెలూయా. ఆమేన్. అందరూ చెప్పండి. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. బిగ్గరగా హల్లెలూయా. అందరూ చెప్పండి. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన దేవుడు. బిగ్గరగా ప్రైజ్ ది లార్డ్. నీకున్న అవసరత ఏదైనా కావచ్చు, నువ్వు పట్టుకోవాల్సింది గట్టిగా వాగ్దానాన్ని పట్టుకో. ప్రార్థన చేసావా? గట్టిగా వాగ్దానం పట్టుకో. నువ్వు అన్నావు, నన్నే అన్నావు, దాన్ని మాత్రం పట్టుకొని నన్ను అన్నావు. ఆ బెడ్ మీదకి వెళ్తే భర్త వైపు తిరగకుండా గోడ వైపు తిరిగి నన్ను ముట్టుకోక, నన్ను అన్నావు.
దీన్ని పట్టుకొని జీవితకాలం కాపురాన్ని కుటుంబాన్ని నాశనం చేసుకొని నన్ను అన్నావు, చర్చిలో కూడా పక్కన కూర్చోకుండా నన్ను అన్నావు. ఎంతకాలం అమ్మా నన్ను అన్నావు? దాని కాదు పట్టుకోవాల్సింది, నా యేసయ్యను పట్టుకో, నా యేసు మాటను పట్టుకో, బతుకు బంగారం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అన్నావు ప్రభువా, నువ్వు చెప్పావు ప్రభువా, చెయ్యి ప్రభువా అని ప్రభు మాట పట్టుకో. ఆయన వాగ్దానం నెరవేర్చు దేవుడు అయి ఉన్నాడు. బేగరగా ప్రైజ్ ది లార్డ్, బేగరగా ప్రైజ్ ది లార్డ్. 100 సంవత్సరంలో ఇస్సాకు వచ్చేసాడు. ఇస్సాక్ అంటే అర్థం నవ్వు. చెప్పండి, ఏంటి ఇస్సాక్ అంటే అర్థం? చెప్పండి. అప్పుడేమో అన్నది, ఇప్పుడేమో అంటుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. అప్పుడేమో 4 గోడల మధ్య అన్నది, ఇప్పుడే అందరం ముందు ఏయ్ నా కొడుకే, ఏయ్ నా కొడుకే, ఏయ్ నా కొడుకే, ఏయ్ 90 సంవత్సరాలు పుట్టినోడే, హీరోనే, ఏయ్ ఆది శారమ సాక్ష్యం, ఆది అబ్రహాము సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేసిన వాడు, గట్టి చెప్పాలి, వాగ్దానం చేసిన వాడు దేన్ని పట్టుకోవాలి? పక్కింటి వాళ్ళని కాదు, తిట్టిన వాళ్ళని కాదు, రాయి ఇసిన వాళ్ళని కాదు, నీ బతుకంతే అనేవాళ్ళని కాదు. మొత్తాన్ని వదిలిపెట్టు. నేను చెప్తున్నాను, ఈ రాత్రి నిన్ను ఎవరు తిట్టినా, ఎవరు కోప్పడినా, ఎవరు అవమానించినా, ఎవరు సిగ్గుపరచినా, ఎవరు నిన్ను దూషించినా, ఎవరు నీ శత్రువుగా చూసినా మొత్తాన్ని తీసుకెళ్ళి, ఏమైనా చెరువు ఉంది ఇక్కడ, ఆ చెరువులో పడి పట్టుకోవాల్సింది వాగ్దానాన్ని పట్టుకో. బేగరగా హల్లెలూయా, బేగరగా హల్లెలూయా. వాగ్దానాన్ని పట్టుకో. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. లేచిన బట్ట ప్రార్థన చేద్దాం. మంచి దేవుడు బిడ్డ, మారని దేవుడు, మరువని దేవుడు.